హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తరుణి. ఈ వీడియో మటుకు మా వాళ్ళకు ఎప్పటికి కూడా మర్చిపోలేకోకుండా చేశానండి. ఈ మా 7 ఇయర్స్ సెలబ్రేషన్స్ కోలాటం అయితే అంగరంగ వైభవంగా చేసుకున్నాం. కొంతమంది రాలేకపోయారు, మేబీ పర్సనల్ ఇష్యూస్. వచ్చిన వాళ్ళని అయితే ఫుల్గా ఖుషి చేసేయాలి కదా, అందుకోసం అండి ఈ చైర్స్ గేమ్. మా దివిజ పాప ఒక సాంగ్ పాడుతుంది, దాని తర్వాత మా వాళ్ళతో ఆట పాట అన్నీ షురు. చూసేయండి. నాకు తర్వాత రాదు, మర్చిపోయిన పాట. పాడు, నువ్వు పాడు. అక్కడ ఆశ్రమంలో, గోపల్లి ఆశ్రమంలో ఒకసారి ఎక్కిళ్ళే మాట్లాడే నాదే వాళ్ళకి చేసిన సపరేట్ మాస్టర్ అయినాక మళ్ళీ నాకు బతుకమ్మ వచ్చింది, ఒక సాంగ్ చేసిపోదాంలే ఊరికే. బతుకమ్మ వచ్చింది, ఒక సాంగ్ చేసిపోదాంలే ఊరికే. వాళ్ళు చూడండి, చైర్స్ గేమ్ అనగానే ఎంత హ్యాపీగా నవ్వుతూ చైర్స్ గేమ్ ఆడుతున్నారో. ఫుల్ ఎంజాయ్ చేశారండి మా వాళ్ళైతే. మా విజయమ్మ, రాము, పద్మ, అలాగే రమ, లక్ష్మక్క, సుబ్బలచ్చమ్మ, విజయక్క, మను, రాజేశ్వరమ్మ, లక్ష్మీనరసమ్మ మేడం, భారతక్క, ప్రత్యూష వాళ్ళమ్మ, సుధక్క, మా వదిన వీణ, మా కోలాటం సభ్యులను అయితే నేను ఇలా సరదాగా పిలుస్తూ ఉంటానండి. అలాగే మా రాజేశ్వరమ్మ అయితే ఫుల్గా చిన్నతనంలోకి వెళ్ళిపోయి చిన్న పిల్లలాగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో చూడండి. ఆమె వయసు చెప్పలేము, కానీ ఆమె అనుభవాలు అన్నీ కూడా చాలా అద్భుతం అండి. అలాగే మా వదిన చూడండి ఎంతగా పరిగెత్తా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారో. మా రాజేశ్వరమ్మ అని చెప్పాను కదా, ఆమెనైతే నేను ముద్దుగా రాజీ అని పిలుస్తానండి. చాలా సంతోషంగా నవ్వుతూ పలకరిస్తుందండి మా రాజీ అయితే. మా రమ్మ కూడా కుర్జీలాట అనగానే జింక పిల్లలాగా ఎగురుతూ దుంకుతూ ఉందండి.
చూశారుగా ఇంతమందిని దాటుకుంటూ లాస్ట్ ఫైనల్స్లలో అయితే ఎవరెవరు ఉన్నారో చూసేయండి. లక్ష్మీనరసమ్మ మేడము, అలాగే సుధక్క, మా పటాన్ లక్ష్మక్క అయితే ఉన్నారు. మా వాళ్ళల్లో ఎవరికి విజయం వరిస్తుందో చూసేద్దాం. మా శ్రీమన్నారాయణ 7 years సెలబ్రేషన్స్లో భాగంగా ఇలా గేమ్స్ అయితే కండక్ట్ చేశాము. అందరూ కూడా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారండి. లాస్ట్ విన్నర్ వచ్చేసి మా ఓల్డ్ బ్యాచ్లో నుంచి సుధక్ అయితే విన్నింగ్ అయిపోయిందండి. రన్నర్గా గట్టి పోటీనిస్తూ ఓల్డ్ బ్యాచ్కి న్యూ బ్యాచ్ నుంచి మా లక్ష్మక్క నిలిచింది. థ్యాంక్ యూ టు ఆల్.